సార్ ఎన్టీఆర్ గారి 28వ వర్ధంతి సందర్భంగా ఇప్పుడు ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. దీనిపై మీరేమంటారు ఒక డాక్టర్గా? అందరికీ నమస్కారం. నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి యొక్క 28వ వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా పార్టీ శ్రేణుల ద్వారా మా యొక్క తెలుగుదేశం పార్టీ అభిమానులు, అదేవిధంగా నందమూరి తారక రామారావు గారి యొక్క అభిమానులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఏకతాటిపై ఒకే వేదికపై మొట్టమొదటి ఫస్ట్ అక్కడ నివాళులు ఎన్టీఆర్ గార్డు పైన అన్నగారి సమాధికి నివాళులు అర్పించిన తర్వాత ఈ యొక్క సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, వైద్యకీయ హెల్త్ క్యాంపులు, డెంటల్ క్యాంపులు, ఇవన్నీ క్యాంపులు కూడా ప్రతి సంవత్సరం నిర్వహించడం కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొత్తం ఎప్పుడు 24 గంటలు కూడా బ్లడ్ బ్యాంక్ అనే సర్వీసెస్ పేదవాళ్లకు, అవసరం ఉన్న వాళ్లకు రక్తం అందిస్తున్నాం. కూడా అనేకమైనటువంటి సేవలు ఈ యొక్క ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. దేశంలో, ప్రపంచంలో బహుశా ఈ తెలుగుదేశం పార్టీ ఒకటే రాజకీయ పార్టీ ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించి ప్రజల గురించి పుట్టినటువంటి పార్టీ. ఆనాడు అన్నగారు ఈ యొక్క పార్టీ పెట్టినటువంటి ముహూర్తం ఎంతో బలమైంది. అనునిత్యం ప్రజల గురించి తోడ్పడే, ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించే నాయకులు, అన్నగారి యొక్క ఆశయాలు ముందుకు తీసుకుపోతామన్న నాయకులు ఈ యొక్క పార్టీలు ఉంటారు. స్వార్థం కొరకు, రాజకీయ అవకాశాల కొరకు వచ్చి రాజకీయాలు అడ్డం పెట్టుకొని జోబులు నింపుకునే నాయకులకు మాత్రం ఈ యొక్క పార్టీలో స్థానం లేదు. ఇంకోటి కోవట్లకు కూడా మా పార్టీలో స్థానం లేదు. ఈ యొక్క పార్టీలో ఇప్పుడు ఉన్నదంతా కూడా అన్నగారి యొక్క ఆశీస్సులు ముందుకు తీసుకెళ్తాము. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలకు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ ఇరు తెలుగు రాష్ట్రాలలో ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన అందించే దిశగా అందరూ పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తాం. భువనేశ్వర్ గారికి హెల్త్ బాగోపోయినా వచ్చి ఆవిడ ఇక్కడ అంతా పర్యవేక్షించారు. దీనిపై మీరేమి? మేడం గారి యొక్క నిబద్ధత, వారి యొక్క కమిట్మెంటు, చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబం యొక్క కమిట్మెంట్ చూసి వాళ్ళు మాకు ఒక రోల్ మోడల్. మేము ఈ వయసులో కూడా టైంకు కార్యక్రమంకు అందలేకపోతుంటాం, కానీ వాళ్ళు ఇంత వయసు వచ్చినప్పటికి కూడా పంక్చువాలిటీ ఏ విధంగా మెయింటైన్ చేస్తారనేది వాళ్ళని చూసి ఒక తెలుగుదేశం శ్రేణులు అందరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈరోజు దే ఆర్ అవర్ రోల్ మోడల్స్. థ్యాంక్ యూ సార్.